దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు తెలియపరుస్తూ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా, నీ లేఖనమును బట్టి, నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మమ్మల్ని బలపరిచి, నడిపించి, ఆదరించి, ఆయత్తపరచుమని నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు నాకు అందించి నీ వాక్యముతో మమ్మల్ని కట్టమని, నీ వాక్యము చేత మమ్మల్ని సిద్ధపరచుమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించుమని, దీనును అలుపుడును అయోగుడును ప్రభా, ఎన్నికలేని మమ్మలను నీ ఆలోచన ఆత్మచేత బలపరిచి నడిపించుమని, నీ దేనదాసుడెన్నో నా తలంపులు మరుగు చేసి నీ సెలువు చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, రోమాపత్రిక 15వ అధ్యాయము మనం ఈరోజు చదువుకునే పాఠం 21 నుండి మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న మాటలని మనం గమనించినప్పుడు మీ యొద్దకు మిక్కిలి అపేక్ష కలిగి నేను సేను దేశముకి వెళ్ళినప్పుడు మార్గములో నేను మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టికి సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనింపబడుచున్నానని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు, ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుట కొరకు ఇప్పుడైతే నేను పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు యెరూషలేముకు వెళ్ళుచున్నాను అని, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల నిమిత్తము పరిశుద్ధులైన వారి యెరూషలేములోకి పరిశుద్ధమైన దేవుని యొక్క నిమిత్తము దీనులు అయిన వారి దగ్గరకు నేను వెళ్ళుచున్నాను అన్నాడు. ఇక్కడ విషయాలు కొంచెం ఆలోచించవలసిన విషయాలే. యెరూషలేము ఎందుకు వెళ్తున్నాడు పౌలు గారు మరణము కూడా అక్కడే దేవుడు అక్కడే తన రక్తం మరలా దేవుని యొక్క యేసుప్రభు ఎక్కడైతే సిలువలు మోసాడో అదే స్థలంలో సౌలు గారు మరి ఇక్కడ రక్తము కార్చబోతున్నాడు. ఆయన కూడా తలకిందులుగా సిలువేయించుకోబోతున్నాడు. అయితే ఇక్కడ యెరూషలేముకు బేదల కొరకు నేను వెళ్ళుచున్నాను, ధనవంతులు కాదు, విశ్వాసుల నిమిత్తము, పైగా మరొకరి బేదల నిమిత్తము యెరూషలేము వెళుతున్నాను అంటున్నాడు. అయితే ఇచ్చుదోనియ వారును అక్కయ్య వారును కొంత సొమ్ము ఇచ్చుటకు, అంటే కానుక ఇచ్చుటకు వారు నిశ్చయించుకున్నారు. మరలా చదువుతున్నాను, మాటను గమనించండి. ఏలయనగా యెరూషలేములో పరిశుద్ధులైన వారి నిమిత్తము, బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అక్కయ్య వారును కొంత సొమ్ము సందా వేయుటకు ఇష్టపడిరి. వారు ఇష్టపడి దానిని చేచిదిరి. వీరుకు ఎట్లనగా అన్యజనులు వీరు ఆత్మ సంబంధ విషయములు, ఇక్కడ చూడండి, వీరు అన్యజనులై ఆత్మ సంబంధమై విషయము కలిగి ఉన్నారు గనుక శరీర సంబంధమై విషయములో వీరికి సహాయము చేయి బంధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలములను వారికి అప్పగించి మీ పట్టణము నుండి పేనుకు ప్రయాణము చేయుదును అని అంటున్నాడు. ప్రభునందు ప్రియాల దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఈరోజు పాఠం ఏం చెప్తున్నారంటే, సంచరించుట అంటే ఎవరిని సంచరించాలంటే దేవునిని సంచరించునడుట.
ఇక్కడ పౌలు గారు దేవునిని కూడా పెట్టుకుని సంచరిస్తున్నాడు. ప్రతి గ్రామము ఎక్కడైతే వెళ్ళాడో, ఏ పేర్లైతే ఏ దేశాన్ని, ఏ గ్రామాన్ని, ఏ పట్టణాన్ని ఆయన దర్శించుకుంటూ వెళ్తున్నాడు, ఆ స్థలములో ప్రభువు కూడా సౌలు గారితో ఉన్నారనేది మనం గమనించాలి. పౌలు గారితో. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు సామాన్యంగా వెళ్ళట్లేదు, ఒంటరిగా వెళ్ళట్లేదు. అక్కడ ఎలాగెళ్తున్నాడంటే పరిశుద్ధులతో పాటు దేవునితో పాటు వారు పౌలు గారు ప్రయాణం చేస్తున్నాడు. గనుక ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే పౌలు గారు ఎంతవరకు వారితో ప్రయాణం చేస్తున్నాడు, ఎంతవరకు ప్రయాణం వారి గ్రామాలకు చేస్తున్నాడు. ఉట్టినట్ల సంచారం అంటే దేవుని ఆత్మతో నింపబడి సంచారం చేస్తున్నాడు. ఈరోజు సంచారం అంటే ఏంటి? దేవుని ఆత్మకు లోబడి సంచారం చేయటం, దేవుని ఆత్మకు లోబడి పరిచర్య చేయటం, అది దేవుని యొక్క ఆలోచనలతో సంచారం అనేది దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా సంచారం చేసినప్పుడు వారి యొక్క విధములు విధేయతను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడి మనం సంచారం చేయుటకు దేవుని నిమిత్తము, దేవుని పనివారి నిమిత్తము, దేవుని ఆలోచన నిమిత్తం సంచారం చేస్తున్నాం అన్నప్పుడు నిజమే ప్రియులారా, మేము అనేక చోటలను పుట్టునూరు గ్రామాలు విడిచి అనేక చోటలకు జీవించుటకు వెళ్ళిపోతాం. అంటే సంచారం చేస్తున్నాం. అక్కడ స్థిరంగా ఉంటామంటే ఉండం. కొంతకాలానికి మరలా మనం పుట్టునూరుకు వచ్చేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క శక్తి ఆలోచన ఉన్నంత వరకు అనేక దేశాలు తిరుగుతూ సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఉద్యోగ నిమిత్తము లేకపోతే వారి వ్యాపార నిమిత్తం అనేక రకాల దేశాలు సంచరిస్తారు. కానీ ఇక్కడ పౌలు గారు దేని నిమిత్తం అంటే దేవుని ఆత్మ నిమిత్తము నశించిపోతున్న వారిని, బేదలను రక్షించుటకు సంచరిస్తున్నాడు. ఈరోజు నీవు నేను దేవుని యొక్క ఆత్మ నింపము కలిగి, ఆత్మ బలము కలిగి మనం సంచరిస్తున్నామా? దేవుని వాక్యముకు లోబడి సంచరిస్తున్నామా? దేవుని వాక్యముకు లోబడి బోధిస్తున్నామా? దేవుని వాక్యం పట్టుకుని సంచరిస్తే అనేకులకు మనం బోధించగలుగుతున్నాం అనేది ఇక్కడ నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రియులారా మీరు నావారు, నా పిల్లలు, మీకు సంచారం చేసే శక్తినిచ్చాను. సంచారం చేసినప్పుడు మీరు ఎదుర్కొనే కొన్ని దురాత్మలను గద్దించే శక్తినిచ్చాను అంటున్నాడు. నిజమే కదా? ఇక్కడ పౌలు గారు సంచారం చేస్తూ అనేక చోటలు అనేక మందికి కొన్ని సూచనలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇచ్చుకుంటప్పుడు ఈ పౌలు గారు ఈ వాక్యములో రెండోసారో మూడోసారి ఇక్కడ సంచారం చేయటం మొదలుపెట్టాడు. ప్రకటన గ్రంథముకు వచ్చినప్పటికీ ప్రియులారా, పౌలు గారు సంచారం సుమారు 4 మార్లు సంచారం చేసినట్టుగా కనబడుతుంది. బైబిల్ యొక్క ఆఖరి ప్రకటన గ్రంథం తర్వాత ఉన్న మ్యాప్ ఉంటుంది. పౌలు గారు భక్తులైన వారు ఎక్కడెక్కడ సంచారం చేశారు, వారి సువార్త ఎలా ప్రకటించారనేది అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు అంటే ప్రియులారా, మరి ఏ దేశాన్ని సంచరించారు, అది శాశ్వతమైన ప్రయాణం. దేవుడు తన పిల్లలైన వారిని, తన దాసులైన వారిని ఎలాగ సంచారింప చేశాడు, ఎలాగ వారిని నడిపించాడు, ఎలాగ వారిని ముందుకు తోడుగా ఉండి మాట్లాడించాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యానికి ఎంతగా లోబడుతున్నాం, ఎంతగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాం అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, మీ యొద్దకు వచ్చినప్పుడు నేను క్రీస్తు సంపూర్ణమైన ఆశీర్వాదంతో మీ యొద్దకు వచ్చుదనని మీతో చెప్పుదును. సహోదరులారా, నేను యూదయలో ఉన్న పౌలు అనగా ఇక్కడ చూడండి, మరలా చదువుతున్నాను. వారికి అప్పగించి మీ పట్టణముకు స్పెయిన్కు ప్రయాణం చేసేదను. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదముతో నేను క్రీస్తు యొక్క ఆత్మ సంపూర్ణతతో మీ వద్దకు నేను వచ్చేదను అన్నాడు. అంటే ఏమన్నాడు? క్రీస్తు ఆత్మను కలిగి మీ వద్దకు వస్తాను అంటున్నాడు. అయితే సహోదరులారా, నేను యోదయలో
సహో ఈ సహోదీయక సహోదీయక పట్టణములో వారి చేతుల నుండి తప్పించుకుని యెరూషలేముకు చేరవలసి యెరూషలేముకు చేరవలసిన ఈ పరిచర్య పరిశు పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లును నేను దేవుని నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేసే ప్రార్థనలు యందును నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకునిచున్నాను అంటున్నాడు పౌలు గారు చాలాసార్లు బ్రతిమాలుకున్న మాటను సంచారం చేసినప్పుడు ఆయన ప్రయాణములు చాలా చోట్ల బ్రతిమాలుకున్నాడు ప్రజలని. అయ్యలారా, తండ్రులారా, సహోదరులారా, అన్నలారా, అక్కలారా, చెల్లులారా, బంధుమిత్రులారా, స్నేహితులారని ఇలా పిలుస్తూ సంచారం చేశాడు. ఇదిగో మీ సహోదరుడు నేను, మీ ఊరు వాడిని, మీలో ఒకడిని, మీలాంటి వాడినే నేను అని పౌలు గారు ఎందరికో బతిమాలుకుంటున్నానయ్యా, ప్రాధేయపడుతున్నానయ్యా, ప్రభు మీ యొద్దకు వెళ్ళమన్నాడయ్యా, ప్రభు ఆత్మతో నింపబడొచ్చానయ్యా అని పౌలు గారు ఆత్మతో నింపబడ్డాడా లేదని భ్రమపడుతున్న వారికి నిర్ధానం చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయగా, ముట్టగా స్వస్థపడిన వారు అనేకులు. ఆనాడు యేసు ప్రభు చేసిన క్రియలు పౌలు గారు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత చూసినప్పుడు గానించి కూడా అట్టి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలు, లోకంలో సంచారం చేస్తున్నాం. దేని నిమిత్తం అంటే మన కుటుంబ నిమిత్తం, మన జీవితం నిమిత్తం, మన ఈ లోక ప్రయాణం నిమిత్తం సంచారం చేస్తున్నాం. అయితే మన ప్రయాణం ఎంతవరకు సంచారముగా, నీతికరంగా, నిజాతికరముగా, యథార్థకరంగా ఉన్నదని మీరు ఆలోచించవలసిన వారై ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, సమాధానకర్త అయిన దేవుడు మీకు అందరికీ తోడయుండును గాక ఆమేన్ అన్నాడు. అంటే ఇక్కడ సంచారం చేస్తే ఏమన్నాడు, మీ అందరికీ తోడయుండును గాక ఆమేన్ అని ఈ 15 అధ్యాయం ముగించాడు. ఆమేన్ అన్నాడంటే దాని అర్థం ఏంటి, ఇంక మరలా మీ వద్దకు నేను రాను, అంతే కదా, నేను ఇంక మీ వద్దకు రాను అనే మాటను ఆమేన్ అనే మాటతో ముగింపు చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంచారం అంటే సామాన్యమైనది కాదు. పౌలు గారు చేసిన పనులు, పౌలు గారు చేసిన పరిచర్య, పౌలు గారు చేసిన ప్రార్థన, పౌలు గారు కనిపెట్టిన నడక, నడిపింపు ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన నడిపింపు. ఇంత శక్తిమంతుడు ఎలాగడైనా ప్రభు యొక్క వెలుగును చూసిన మానవుడిగా భూమి మీద సంచరిస్తున్నాడు పౌలు గారు. కనుక ప్రియులరా, ఆంద్రేయ పౌలు గారిని చూసినప్పుడు ఆంద్రేయ ముందు అతని తేజస్సును చూసి సంతోషపడ్డాడంట. మొదటేమో ఆయన పేరు వెనుకనే భయపడ్డాడు. ఈ దుర్మార్గుడికి ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నారు, ఇదిగో అననీయ, నేను వాడుకున్నాను, అతన్ని నేను ఏర్పరచుకుంటున్నాను, వెళ్ళి నువ్వు అతనికి ప్రార్థన చేసే కళ్ళు తెప్పించు అన్నాడు. ప్రియులారు, ఎప్పుడైతే యేసుప్రభుని పౌలు గారు చూశారో ఆయన ముఖ కలయికలు మారిపోయింది. దేవుని యొక్క మొహము, దేవుని యొక్క వెలుగు ఆయన ముఖములో, ఆయన ప్రకాశములో, ఆయన దేహములో కనబడుతుంది. ప్రియులారు, అది చూసి అననీయ ఆశ్చర్యపడి ఆనందపడ్డాడు. దేవుని చూసిన మానవుడిని, దేవునిని వెలుగును ధరించుకున్న మానవుడికి నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు సంతోషపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాగే ఉంటే అబ్బో భూమి మీద నేను యేసు ప్రభు చూశాను, నాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు ఎలా 10 మంది ఇటు పక్కన ఒక 5, అటు పక్కన 5 బాన్సర్లు పెట్టుకుని అబ్బో చాలా రకాలుగా ఉన్నారు. కానీ పౌలు గారు ఆ పని చేయలేదు. ఏమన్నాడు, మీలో ఒకడిని, మీతో ఒకడిని, మీ స్నేహితుడిని, మీ బంధువుని, మీ రక్త సంబంధుడిని, మీ ఊరి వాడిని, మీ గ్రామస్తుడిని, మీ అన్నను, మీ తమ్ముడిని, మీ చెల్లెను అలాగా రక్త సంబంధంగా మాట్లాడి ఉన్నాడు. అంటే పౌలు గారు ఎప్పుడైతే అననీయ కళ్ళు తెరిచాడో, ఆ అననీయ ప్రార్థన చేయగా పౌలు గారు కళ్ళు తెరిచాడో,
వెంటనే అననీయ యొక్క ప్రార్థన దేవుడు గురువుగా భావించి వెంటనే బాప్తిసం తీసేసుకున్నాడు. అంటే దేవుని ఆత్మ ప్రతి క్షణము కూడా నువ్వు దేవుని ఆత్మ నిమిత్తము నువ్వు నడుచుకుంటే, ప్రార్థన చేస్తే, ఆలోచిస్తే నీ ఆ సమయమును వ్యర్థం చేయదు దేవుని ఆత్మ. ఎందుకంటే దేవుని ఆత్మకు నీవు చేసే పరిచర్య, నువ్వు చేసే మరి ఆ ప్రయాణము ఎటువంటిదంటే విలువతో కూడిన పరిచర్యగా మారుతుంది. అందుకే ప్రియులరా, పరిచర్య అనేది మామూలుది కాదు. ప్రయాణం అనేది మామూలుది కాదు ప్రియులరా. కాబట్టి ప్రయాణం అనేది దేవుని ఆత్మతో పౌలు గారు ప్రయాణం చేశాడు. అందుకే పౌలు గారు అన్నారు, నేను ప్రభువును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవమన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, పౌలు గారు ఆత్మను సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభును చూశాడో మా పాప దేహముతో, ఆ పాప దేహం అలాగ కరిగిపోయిందంట. ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడే భూమిలో కలిసిపోయిందంట. అప్పుడు పౌలు గారి దేహము పరిశుద్ధాత్మతో నింపబడిందంట. పౌలు గారి దేహం. ఈ మాటలు తండ్రిని దేవదాసయ్య గారు చెబుతూ, పరిశుద్ధాత్మను పొందిన పౌలు గారు అనేకమైన రీతిలుగా పరిశుద్ధాత్మ దేవునికి ఎటువంటి ఆటంకము కలగకుండా ఆయన పరిచర్య కొనసాగించారంట. ప్రభు ఏదైతే చేయమన్నారో అది అంతరాత్మగా అదే చేసుకొచ్చాడండి. బహిరంగంగా అంతరాత్మగా దేవుడు ఎలా జీవించమన్నాడో, ఎలా ప్రయాణం చేయమన్నాడో, ఎలా మాట్లాడమన్నాడో, ఎలా బోధించమన్నాడో, ఎవరికి ఎక్కడ ఎలాగో ప్రార్థన చేయమన్నాడో అలాగే చేసుకుంటూ వెళ్ళాడండి పౌలు గారు. ఇవన్నీ కూడా దేవదాసయ్య గారు రాస్తూ చెప్పుతూ, ఆయన బానాడు సేవకులైన వారా, ఈ రకంగా పౌలు గారిని మీరు ఎక్కువగా ఆదర్శంగా తీసుకోండి. పౌలు గారిని ఆదర్శంగా తీసుకుని నడవండి. పౌలు గారు ఎదుటంట సాతానిక దురాత్మలంట వారితో ప్రయాణం చేసిన 5గురు కూడా వచ్చి పౌలు గారిని చంపేటాకు వచ్చినప్పుడు పౌలు గారు అన్నారంట, సహోదరులారా బాగున్నారా అని పలకరించారంట పౌలు గారు. పౌలు గారు పలకడం, ఎందుకు వచ్చారు సహోదరులారంటే, నిన్ను చంపేటాకు వచ్చారు అన్నారంట. అయితే ప్రభు చిత్తము నీ చేతిలో నాకు మరణం రాసి పెట్టుంటే నువ్వు నన్ను చంపేసి వెళ్ళిపో, నిన్ను నేను మాపను అన్నారంట. అయితే ప్రియులారా, ఆ సమయంలో ఎప్పుడైతే అని పౌలు గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే పౌలు గారు కనిపించట్లేదంట. వాళ్ళ 5గురు కల తిరిగేస్తున్నారంట, కత్తులు పట్టుకుని, బల్లాలు పట్టుకుని చంపేద్దామని. కానీ పౌలు గారు అక్కడే ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారికి వాళ్ళు కనపడుతున్నారు, కానీ పౌలు గారు మాత్రం వాళ్ళకి కనపడట్లేదంట. అదే దేవుని యొక్క ఆత్మ సంచారం అంటే ఏంటనుకున్నాం? అదే దేవుని ఆత్మను సంచారం నీలోకి వచ్చినప్పుడు, నువ్వు సంచారం చేసినప్పుడు అది దేవుని ఆత్మతో కలిపి సంచారం చేస్తాం. నేను ఆ పట్టణంలో దేవుడు బయలుపరిచాడు, ఈ పట్టణంలో దేవుడు బయలుపరచాడండి. ఆత్మ సంచారం నీలో ఉందా? ఉంటే నువ్వు ఎక్కడున్నా కానీ ప్రజలు తండులుగా వస్తారు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఎక్కడైతే క్రైస్తవ విశ్వాసం కలిగిన విశ్వాసుడు ఉన్నాడో అక్కడికంట రెక్కలు ధరించిన విశ్వాసులు అనేకులుగా వచ్చుదురు అన్నారు అయ్యగారు. కనుక ఈరోజు వింటున్న మీరు, నేను ప్రియులరా, పౌలు గారు కూడా ప్రార్థన దేవుని ఆత్మతో ఎక్కడైతే నింపబడి ఎలమన్నాడో, ఎవరినైతే బలపరచమన్నాడో పేరు పెట్టి పిలిచి బలపరిచి వెళ్ళిపోయేవాడంట. ఏమిచ్చినా తీసుకునేవాడు కాదంట. ప్రియులరా, చూడక వాళ్ళు ఇచ్చినా కానీ అదిగో కానుకలు పెట్టి అక్కడ ఉంది, అందులో వేయండి, లేకపోతే అక్కడ ఉన్న యాజకులు కానీ పరిచారకులు కానీ వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేవారంట పౌలు గారు. అంటే దేవుని బిడ్డలారా, పౌలు గారు ఒకరు అడిగారండి, ఒక సంఘం ఓ ఊర్లో అడిగారంట, అయ్యా మీరు పరిచయం చేస్తారా, మీకు ఖర్చులకు ఉంటాయి, అవసరం కదా, ఈ బంగారం కానీ వెండి కానీ మీ దగ్గర ఉంచుకోమంటే అన్నారంట, నాకెందుకు, నాకు ప్రభు తోడున్నారు కదా, వెండి బంగారాలు నాకేం అవసరం, నాకు వాటితో పని లేదు అన్నారంట. చూసారా ఎంత సున్నితంగా వాటిని తిరస్కరించారు. ఇవాళ అదే బంగారం వెండిస్తే అబ్బాయి ఇచ్చు జేబులో పెట్టుకుని ఎవరేమి ఇచ్చారు అంటారు. ప్రియులారా, చాలామంది నేను విశ్వాసగా ఉన్నప్పుడు చాలామంది సేవకులకి వారి పేర్ల మీద, సంఘం పేర్ల మీద ఉంగరాలు, బంగారంతో ఉంగరాలు చేసి ఇచ్చి సంఘాలు ఇచ్చిన దినాలు కూడా ఆ దాఖలాలకు మా మధ్యన ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ, దేవుని ఆత్మతో సంచారం చేసిన పౌలు గారు ఎంత యోగ్యుడో గమనించండి. మనకి కంటికి కనబడుతున్న యోగ్యుడు అంటే ఎప్పుడైతే యేసుప్రభుని దర్శించాడో, యేసుప్రభు ఎదుర్కొన్నాడు పౌలు గారిని. పౌలు గారు యేసుప్రభుని ఎదుర్కోలేదు, ప్రభువే పౌలు గారిని ఎదుర్కొని అప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే ఎదుర్కొన్నారో ప్రభు వెంటనే పౌలు గారు పరిశుద్ధాత్మతో
ఆయన మహిమను సంపాదించేసుకున్నారంట పౌలు గారు. గనుక పౌలు గారు చేసే ప్రార్థన సంచారముతో ఉంటుంది. పౌలు గారు చేసిన ప్రార్థన ఆత్మతో ఉంటుంది. పౌలు గారు చేసిన ప్రయాణం అంతా కూడా దేవుని ఆత్మతో నింపబడుతుంది. ప్రియులారా గమనించండి, ఒకసారి ఆలోచించగలిగి మీరు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. గనుక ఈరోజు మీరు నేను అనేకమైన విధములుగా కలిగి ఉన్నారేమో, అనేక రకాలుగా ఆలోచిస్తున్నారేమో. ఏ రకం కలిగి మీరున్నారు, ఏ రకం కలిగి మీరు ఆలోచిస్తున్నారో గమనించండి ఒకసారి. దేవుని వాక్యములో అనేకమైన విధములుగా కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని వాక్యములో కడగబడినప్పుడు మనం ఏ రకంగా ఉన్నామో ఆలోచించుకోవాలి. కనుక దేవుని వాక్యం ఈరోజు చెప్తున్నది ఏంటంటే సంచారం చేసుట. దేవుని ఆత్మతో పౌలు గారు సంచారం చేశారు. దేవుని ఆత్మతో పౌలు గారు నడిచారు. దేవుని ఆత్మతో ప్రయాణం చేశాడు, ప్రార్థన చేశాడు. మనము కూడా అలా చేస్తున్నామా? ఎక్కడికైనా వెళ్తే ప్రార్థన చేస్తే అక్కడ దురాత్మలు మనకు తోడొచ్చేస్తాయేమో, మనల్ని పీడిస్తాయేమో అనుకోకండి. ప్రియులారా, దేవుని ఆత్మతో నింపబడిన నీవు దురాత్మలు చూసి నిన్ను భయపడాలి, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ మనుషులు చూసి భయపడటం కాదు. మనిషి రూపంలోనే ఉంటాయి దురాత్మలు. దురాత్మకు రూపం లేదు, ఆ సంగతి మీకు తెలుసా? మనుషుల రూపంతోనే వస్తాడు, ఏమీ చేయడు. నీ పక్కకు దగ్గరగా వస్తాడు, నిన్ను ముట్టుకుంటే భయపడతాడు. అది సాతానుగాడి పని. ఒకవేళ నిన్ను ఏమైనా ముట్టుకున్నాడా అసలైన సంగతి బయటపడుతుంది. అందుకే సాతానుగాడు ఎప్పుడు కూడా దగ్గర ఉండాలని ప్రయత్నం చేస్తాడు, కానీ ఉండలేడు. కానీ దగ్గరగానే ఉంటాడు, కానీ నిన్ను ముట్టుకోలేడు. అది సాతానుగాడి పని. కనుక సాతానికి రూపం లేదు, తెలివితేటలు అంతగా లేవు. మనల్ని ఆవరించుకున్నాకే వాడికి రూపం వచ్చింది, వాడికి తెలివితేటలు పుట్టుకొస్తున్నాయి. అంతవరకు కూడా ఆకారం లేని మనిషి. ఈరోజు సాతానికి భయపడి జీవించుచున్నవారు అనేకులు. ఈరోజు పౌలు గారి యొక్క సంచారిక బోధ, దేవుని ఆత్మతో నింపబడి మీ వద్దకు వస్తున్నానన్నాడు. దేవుని ఆత్మతో మేము నింపబడి మీతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మతో నింపబడి నేను పలానా గ్రామానికి పలానా పట్టణానికి వెళ్తానని అన్ని సంఘాలకు చెప్పించుకుంటూ వెళ్ళారు. ఈ 15 అధ్యాయంలో ఆకార వచనం ఏమన్నాడు చూసారా? ఇదిగో మీ వద్దకు వచ్చి నేను వస్తున్నాను, ఆమేన్ అన్నాడు. అంటే ప్రయాణం అక్కడితో, మీతో ఇంక రాను అని చెప్పక ఆమేన్ అంటే నా తర్వాత ప్రభువే మిమ్మల్ని పరిపాలన చేయబోతున్నాడు, నేను కదని అప్పగించి వచ్చాడు. కనుక ఈ ఉదయ కాలంలో ఇంతవరకు మనం అనేక రకాలుగా అక్కడక్కడ ప్రయాణాలు చేసి సంచారం చేశాం. అయితే ఆత్మ సంబంధమైన క్రియలు ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాం, ఎంతవరకు పయలుపరుచుకుంటున్నాం, ఎంతవరకు ఆలోచిస్తున్నాం అని గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మనందరికీ అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు. రక్షణకర్తవైన దేవా, నీ స్తోత్రాలు. కరుణామయుడవైన మా ప్రభువా, నీ కొందనాలు. పౌలు గారు ఇదిగో ప్రయాణం చేస్తున్నాడు, సంచారము. అవును, సంచారం అంటే సామాన్యమైనది కాదు నాయన. ప్రయాణం ఎటువంటిదంటే ఆత్మతో నింపబడిన ప్రయాణం, ఆత్మకు లోబడి చేసే ప్రయాణం. నీ ఆత్మతో ప్రయాణం చేయటం సామాన్యమైన ప్రయాణం కాదు. పౌలు గారు ప్రభా, నీ ఆత్మతో నింపబడి నీ ఆత్మతో ప్రయాణం చేసిన పౌలు గారిని మేము చూసి నేర్చుకోవాలని పౌలు గారు అన్నారు, ఇదిగో నేను ప్రభు పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. అవును కదా, ప్రభు నాతో ఉన్నారు, ఆయనతో నేను నడుస్తున్నాను. మీరు నాతో ఉన్నారని మీరు భావిస్తే, నేను మీతో ఉన్నానని భావిస్తే, నాతో ఉంటే నేనున్నానని భావిస్తే నాతో కూడా ప్రభు ఉన్నట్టే అని భావించి ప్రార్థన చేయండి అన్నారు. నిజమే దేవా, అటువంటి ప్రార్థన చేయగల మనసును నా దేశానికి, నా దేశ ప్రజలకు, ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులకును, క్రైస్తవ విశ్వాసులకు, సేవకులకు, పరిచారకులకు, సువార్తలకు, అన్యులకు, అందరికీ, అన్ని రకాల వ్యక్తులకును, అన్ని రకాల సిద్ధాంతమైన మనుషులకు నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన, నీ ఆత్మ సన్నిధి కాపుదల అందించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామన పరిశుద్ధపరచునగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనగా కీడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరము తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపాధికులేము. ప్రవేశరత్నమే జయం, అపాధికులేము. ప్రభు సంపూర్ణ విజయము, అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న ఆయన రాకడకు
సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.